సార్ బిఎల్ఓలు ఎక్కడ ఓటర్ల ఇండ్లకు వెళ్లకుండా ఎక్కడో ఒక చోట కూర్చొని ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేస్తున్నారట. ఆ బిఎల్ఓలు బూత్ లెవెల్ ఆఫీసర్లు ప్రభుత్వం 35,000 మందిని రాష్ట్ర వ్యాప్తంగా నియమించింది ఎలక్షన్ కమిషను. వాళ్ళు ఇంటింటికి వెళ్ళాలి. ఒకసారి ఇంటికి తాళం ఉన్నా మళ్ళీ రెండోసారి పోవాలి, మళ్ళీ మూడోసారి పోవాలి, 3 సార్లు పోవాలి ఆ ఇంటికి. ఈ ఎన్యూమరేషన్ ప్రాసెస్ అంతా ఎన్యూమరేషన్ ఫారాల ద్వారా జరగాలి. అయితే వీళ్ళు ఆ ఎన్యూమరేషన్ ఫారం ఇంటికి పోయి ఇస్తలేరట, ఒక దగ్గర కూర్చుంటున్నారట. కూర్చొని ఇడికి రావాయి బా ఫామ్ తీసుకొని పోయి మళ్ళీ తెచ్చి అంటున్నారట. మరి ఇప్పుడు సామాన్య ప్రజలు ఎట్లా? వాళ్ళు ఇప్పుడు ఆఫీసులకు పోయే హోటల్ ఉంటారు, పొద్దుగాల పోతే మళ్ళీ సాయంత్రం వస్తాడు. మరి వాళ్ళు వెళ్ళాలి కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ అదే కదా చెప్తున్నది, మీ ఇంటికి వస్తారని. కానీ ఇంటికి వస్తలేరట. వారు ఎక్కడ ఉంటారో తెలియక ఓటర్లు తికమక. పట్టణ ప్రాంతాల్లో మందకొడిగా ఫారాల పంపిణీ, గ్రామీణ ప్రాంతాల్లో చురుగ్గా నడుస్తున్నది. అందులో నల్గొండ ఫస్ట్ ఉన్నది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కేవలం 55%, హైదరాబాద్ జిల్లాలో 62% ఫారాల పంపిణీ. హైదరాబాద్లోని ఒక ప్రాంతంలో నివాసం ఉండే ఒక చిరుద్యోగి ఆదివారం సెలవు రోజు కావడంతో ఓటర్ల జాబితాలో పేరు నమోదు కోసం ఎన్యూమరేషన్ ఫారం పూర్తి చేసి ఇవ్వాలి అని అనుకున్నాడట. తమ ప్రాంతానికి చెందిన బూత్ స్థాయి అధికారి ఎవరు, ఎక్కడ గెలవాలి అంటూ బస్తీ అంతా అడగడం మొదలుపెట్టిండట. కానీ మధ్యాహ్నం వరకు జాడ కనిపెట్టలేకపోయిందట. చివరకు ఒక రాజకీయ పార్టీ నాయకుడిని కలిసిండట. ఇంటి నెంబర్ ఆధారంగా మీ ప్రాంత బిఎల్ఓ ఫలానా కమ్యూనిటీ హాల్లో ఉన్నాడు అని చెప్పడంతో అక్కడికి పోయి ఫామ్ తీసుకోవాల్సి వచ్చిందట. అంటే ఇంత కష్టపడాల్సి వస్తున్నది. ఇప్పుడు ఆ బిఎల్ఓ మీ ఇంటికి రాకపోయినా, మీరు ఆయన గెలవకపోయినా, నీకు ఆ ఫామ్ ఇవ్వకపోయినా నీ ఓటు గల్లంతే. సింపుల్, నీ ఓటు గల్లంతే. అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు ఈ సరైన ప్రక్రియతో. ఇది కేవలం ఓటర్ల జాబితా ప్రక్షాళన, ఇంకోటి అంటున్నారు. కానీ ఫామ్ తీసుకొని సబ్మిట్ చేయడానికి ఇంత కష్టమైతే రేపు పొద్దున ఓట్లో ఉన్న అంటే ఆ ఓటర్ ఐడిలో ఉన్న తేడాలో, ఆధార్లో ఉన్న తేడాలో రేపు పొద్దున ఒకవేళ ఆయన ఒక వివాదాస్పద ఓటు, ఇది ఇబ్బంది, మీకు కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయండి అనే పరిస్థితి వస్తే ప్రజలంతా ఓపికతో అవన్నీ సబ్మిట్ చేసి ఇచ్చేటువంటి అవకాశం ఉందా? ఘోరంగా ఉంది. ఇప్పుడు అప్లై చేసుకునేటప్పుడు అడుగుతున్నారు, మీ పేరెంట్స్కి సంబంధించిన ఓటు ఎక్కడున్నది, దాన్ని మీరు ప్రూవ్ చేసుకోవాలా. ఇది ఎక్కడిది? నేను ఈయనే పుట్టిన నాయన, ఈయనే పుట్టినా, ఈయనే చదువుకున్నా, ఈయనే ఉన్నా అని అన్నా కూడా లేదు, మీ పేరెంట్స్ ఎక్కడ ఓటేసిరు, ఎక్కడి ఏం అడుగుతున్నారు అసలు సంబంధం లేకుండా. ఇంతకుముందు ఎప్పుడు లేదు కదా ఈ డిస్కషన్. ఇది ఎవ్రీ 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి జరిగేటువంటి ప్రక్రియనే. కానీ ఈసారి ఎందుకు ఇంత భయంకరంగా ఉంది? ఆల్మోస్ట్ 5 ఇయర్స్ తర్వాత ఈ ప్రక్రియ జరుగుతుంది. మరి గతంలో ఎందుకు లేదు ఇంత ఇదిగా? ఇది హైదరాబాద్తో పాటు పలు పట్టణాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియ మొదలై 10 రోజులైనా పట్టణ ప్రాంతాల్లో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. పలువురు బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లకుండా కమ్యూనిటీ, ఫంక్షన్ హాళ్లు, అపార్ట్మెంట్ అసోసియేషన్ కార్యాలయాల్లో కూర్చొని ఓటర్లని అక్కడికి రావాలని సమాచారం ఇస్తున్నారట. దీంతో వృద్ధులు, దివ్యాంగులు, ఉద్యోగులు, అనారోగ్యంతో ఉన్నవారు ఇబ్బందులు పడుతున్నారు. ఓటర్ల వివరాలు నేరుగా ఇంటి వద్దే ధృవీకరించడం, కుటుంబ సభ్యులతో మాట్లాడి సమాచారం నమోదు చేయడం, అవసరమైతే పత్రాలపైన అవగాహన కల్పించడం బిఎల్ఓల బాధ్యత. అయితే వారు కమ్యూనిటీ హాళ్లకు పరిమితం కావడంతో ఈ ప్రక్రియ లక్ష్యం దెబ్బతింటోంది. రాష్ట్రంలో కొనసాగుతున్న సర్ ప్రక్రియలో భాగంగా బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ప్రతి ఓటరుకు ఎన్యూమరేషన్ ఫారం అందజేయాలి. హైదరాబాద్తో పాటు పలు పట్టణ ప్రాంతాల్లో ఈ నిబంధనలు పూర్తి స్థాయిలో అమలు కావట్లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అపార్ట్మెంట్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో భద్రతా కారణాలు, ఒకే చోట ఎక్కువ మంది ఓటర్లకు సేవలు అందించాలనే ఉద్దేశంతో కొందరు బిఎల్ఓలు ఈ పద్ధతి అనుసరిస్తున్నా ఇంటింటికి వెళ్లే విధానానికి ప్రత్యామ్నాయం కాదని అధికారులు చెప్తున్నారు. ఖచ్చితంగా ఇంటింటికి వెళ్లాల్సిందే. సో ఇప్పటిదాకా 85.15% ఫారం పంపిణీ అయినాయట అని ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. మొత్తం 33 రాష్ట్ర వ్యాప్తంగా 3,38,26,448 మంది ఓటర్లకు గాను 2,88,14,14,650 మందికి 85.18% మందికి ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చినట్టు చెప్తున్నారట. మరి గ్రామీణ ప్రాంతాల్లో బాగుందట. 99.09% ఫారాల పంపిణీతో నల్గొండ జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉందట. దాని తర్వాత నిర్మల్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, భద్రాద్రి, ములుగు జిల్లాల్లో కూడా 98% కంప్లీట్ అయిందట. అయితే హైదరాబాద్ జిల్లాలో మాత్రం నెమ్మదిగా సాగుతుంది. మొత్తం 47,36,669 మంది ఓటర్లలో 29,71,175 మందికే ఈ ఫారాలు పంపిణీ అయినాయట. అంటే 62.73%. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 55.63%, రంగారెడ్డిలో 73.65%. సో రాష్ట్ర సగటు కంటే చాలా తక్కువగా ఉన్నదట. ఇవాళ ఎంత? 6వ తారీఖు.
ఆరా ఏడా ఇవాళ 6th 24th లాస్ట్ డేట్, జూలై 24th దీనికి లాస్ట్ డేట్. నెక్స్ట్ కామెంట్స్. అవును, బిఎల్ఓ ఇంటికి రావడం లేదు. లోకల్గా ఉండే బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ బీజేపీ చోటామోటా నాయకులు ఒక దగ్గర ఉండి రమ్మంటున్నారట ఆడికి. బిఎల్ఓలతో పాటు ఇప్పుడు బిఎల్ఏలు కూడా ఉన్నారు కదా, పార్టీలు నియమించుకున్న ఏజెంట్లు. సో వాళ్ళని కూడా కలవండి. ఇక ఆయన వచ్చినా రాకపోయినా ఇది మీరు కష్టమైన ఇంకొంత ఇబ్బంది అయినా, ఆఫీస్కి సెలవు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చినా వెళ్ళండి, తప్పదు. ఎందుకంటే నువ్వు ఆయన ఇంటికి రాలేదని వస్తూనే పోతానని కూడా కుదరదాడ. వస్తూనే పోతా అని కూడా నీ ఓటు బిక్తుంది. సో అందుకే చాలా జాగ్రత్తగా ఖచ్చితంగా ఆఫీస్కి సెలవు పెట్టుకునైనా సరే, అవసరమైతే ఒకరోజు జీతం పోయినా సరే ఓటు మాత్రం పోగొట్టుకోకండి దయచేసి, చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసి రాజకీయ నాయకులు ఎక్కువగా బ్లాక్ మనీ సంపాదించేది ప్రాజెక్టుల మీద, రియల్ ఎస్టేట్ మీదనే. అందుకోసమే దాని మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. వాస్తవమే కదా, ఈజీ మనీ అక్కడే ఉన్నది కదా. బిఎల్ఓ రావట్లేదట. నాది ఎన్నో ఏందో నాకు అర్థం కాలేదు. భువనగిరి సభ గురించి మాట్లాడండి. భువనగిరి సభ మల్లన్న నిన్న తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ భువనగిరిలో ఒక సభను ఏర్పాటు చేసినట్టున్నాడు. సో ఆయన ప్రధానంగా నిన్న ఏదో ఒక టైమర్ ఏదో ఆన్ చేసినది, 800 గంటల లోపు మేము ఇక్కడ తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి అవుతాడు అని ఒకటి తయారు చేసినట్టున్నాడు. భూముల గురించి మాట్లాడినట్టున్నాడు. సో ఓవరాల్గా గతంలో వరంగల్లో పెట్టిన సభ కంటే ఈ సభ చాలా బెటర్గా కనిపించింది నాకైతే. సో ఏదైనా అందరూ మాట్లాడాలి, అందరూ ప్రశ్నించాలి. ప్రతి ప్రశ్న అల్టిమేట్గా ప్రజలకు ఉపయోగపడే విధంగానే ఉంటుంది, ఉపయోగపడుతుంది. సో ప్రతిదాన్ని మనం ఆహ్వానించాలి. ఇంకెవరన్నా పార్టీ పెడతాం ఏమన్నా కూడా వాళ్ళని ఆహ్వానించాల్సిందే ఖచ్చితంగా. సో వాళ్ళ లైన్ ఎట్లున్నది, వాళ్ళ పనితీరు ఎట్లున్నది అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. రేపొద్దున వాళ్ళ పనితీరుని బట్టి అది డిసైడ్ అవుతుంది. సో మంచి పరిణామమే అది. ఇప్పుడు ఎవరు మాట్లాడేటోళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు ఈ బలహీన వర్గాల కోసం, ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల కోసం కానీ, బీసీల కోసం కానీ ఒక పార్టీ ఉన్నదని ఒక ఇది ఉంటుంది కదా, ఇష్యూస్ అన్న ఫోకస్ అవుతాయి కదా. ₹1,00,000 ఆర్థిక సహాయం కోసం 6 నెలల నుంచి విజ్ఞప్తి చేస్తున్నా, కానీ ఇప్పటివరకు మా లోకల్ ఎమ్మెల్యే నుంచి ఎలాంటి స్పందన రాలే. వాళ్ళ స్పందన మీరు అది మీరు మాట్లాడుకోవాలి, మీ ఎమ్మెల్యే మీరు. తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి బడ్జెట్ ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదట. ఎంత అన్యాయం అసలు. ఈ ఫీజు రియంబర్స్మెంట్లు, ఈ స్కాలర్షిప్లు ఇవన్నీ ఎత్తేసే ఆలోచనలోనే ఉన్నట్టు కనబడుతుంది నాకైతే. ఎల్నినో వల్ల వర్షాలు లేవు, తాగడానికి నీళ్లు లేవు. కాళేశ్వరం నుంచి నిరుపయోగంగా కిందకు వెళ్తున్న నీళ్ళ గురించి తెలంగాణ పబ్లిక్కి చూపించండి. ఇప్పుడు ఆడ కాళేశ్వరము, ఇప్పుడు మీరు ఏదో అంటున్నారు కదా, మేడిగడ్డని ఆడ కన్నెపల్లి పంపు ఎందుకు చేయట్లేదు? అరే ఓపెన్ చేస్తే ఖతం అయిపోద్దని రిపోర్ట్స్ చెప్తుంటే ఎట్లా ఓపెన్ చేస్తారండి? ఎట్లా ఓపెన్ చేస్తారు? నీళ్ళు కిందికి పోతున్నాడు. ఏడ కిందికి పోతున్నాయి? అసలు వర్షాలు ఎక్కడివి? అసలు దేశం, ప్రపంచం అంతా వర్స్ట్ సిచ్యువేషనే ఉన్నది. డిఎస్పి పార్టీ కూడా ఉంది కదన్న, అది కూడా ఉన్నది. అది కూడా మాట్లాడమనే చెప్తున్నాం మేము కూడా. ఆ పార్టీ అయినా ఏ పార్టీ అయినా ప్రతి పార్టీని ఆహ్వానించాల్సిందే. సో వాళ్ళు కూడా ప్రజల సమస్యల మీద ఫోకస్ చేయండి అని చెప్తున్నాం. గల్ఫ్కు వెళ్ళిన వాళ్ళ ఓటు ఉంటుందా పోతుందా? ఏం బోధనుకుంటా, కానీ అది కూడా పెద్ద సమస్యగా మారింది. ఇప్పుడు వాళ్ళు కూడా ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి. అన్న మాది పొంగులేటి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గం. మేము బతుకు తెరువుకు హైదరాబాద్ వచ్చాం. మాకు ఓటర్ లిస్ట్ సర్వే గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. మీరు ఆడ మీ ఏ ఊరైతే ఉందో బిఎల్ఓని, మీ ఆ బిఎల్ఓ ఎవరు, మీ ఇంటి పక్క వాళ్ళని, ఇంటి ముందర వాళ్ళని అడగండి. ఫోన్ చేసి ఎవరన్నా వచ్చినా ఓటర్ కోసం ఆయన నెంబర్ ఇవ్వండి అని అడగండి. లోకల్ కాంగ్రెస్ లీడరో, బీఆర్ఎస్ లీడరో, బీజేపీ లీడరో ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడండి. మీరు ఆ బిఎల్ఏ బూత్ లెవెల్ ఏజెంట్లు ఉంటారు ఖచ్చితంగా, ఆ ఏజెంట్ ఎవరో కనుక్కోండి, ఆయనకు ఫోన్ చేయండి.
అన్నా జీవో 317 గురించి నువ్వే ఎందుకు మాట్లాడతలేవు? మాట్లాడింది మేమే. చాలాసార్లు మాట్లాడుతూనే ఉన్నాం. సిజేపీ గురించి మాట్లాడాలట. కాక్రోచ్ జనతా పార్టీనా? కోర్టులు నిజంగా ఉన్నవాడికి ఒకలా సామాన్యుడికి ఒకలా న్యాయం చేస్తున్నాయి అనిపిస్తున్నది. సామాన్యుడికి కోర్టుకు వెళ్ళడమే పెద్ద శిక్షలా మారింది. బెయిల్ ఇవ్వడానికి నెల రోజుల పైన పడుతుంది. అదే వాడు పోక్సో కేసులో ఉన్నా అంతే. ఇప్పుడు పైసలున్నోడిది రాజకీయంగా బలం ఉన్నోడిదే కోర్టులు కానీ అన్ని పనిచేస్తాయి వాళ్ళకి. సామాన్య జనానికి మాత్రం ఎక్కడ కోర్టులు ఎక్కడ న్యాయం? ఇప్పుడు మొత్తం న్యాయ వ్యవస్థలోనే మొత్తం అంత అవినీతి కంపు ఇంకా భయంకరంగా ఉన్నది. ఎక్కడ న్యాయం ఎక్కడి కథ? అంత పెద్ద సభ జరిగితే ఏ మెయిన్ పేపర్లో రాలేదన్నా ఇది బాధగా ఉంది. రావు, ఎందుకు వస్తాయి? వాళ్ళు రాయరు కదా, అసలు మన పేపర్లు కావు కదా ఇవి. ఎందుకు రాస్తారు వాళ్ళు? ఎవడు రాయడు. ఒక్క లైన్ లేదు కనీసం. అక్కడెక్కడో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వార్తలు తెలంగాణ పేపర్లలో ఉంటాయి. మళ్ళీ కోడి చెరువు కబ్జా అని ప్రూవ్ లేకుంటే సారీ చెప్పు. పవన్ కళ్యాణ్ ముక్కు నేలకు రాయాలి తెలంగాణ ప్రజల ముందు. అర్థమైందా? మేము సారీ చెప్పడం కాదు, పవన్ కళ్యాణ్ ముక్కు నేలకు రాయాల. తప్పు చేసినా 10 ఎకరాల చెరువును కబ్జా చేసినా అని ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు అప్పగించాలి దాన్ని. అర్థమైందా? పిఆర్సీ గురించి మాట్లాడండి. భువనగిరిలో జరిగిన సభ గురించి మెయిన్ పేపర్ మెయిన్ ఎడిషన్లో రాలేదు. అసైన్మెంట్ ల్యాండ్ గురించి మాట్లాడండి తప్పకుండా.